మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. 35వ కీర్తన దావీదు గారు వ్రాసినటువంటి కీర్తన. ఆత్మ ద్వారా రాయబడినటువంటి జీవవాక్కులు, వెలుగుతో నింపబడి ఉన్నటువంటి వాక్కులు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రజకు కావలసినటువంటి మాటలు, దేవుని మాటలు వింటూ దానికి తగినటువంటి విశ్వాసము మనలో కలగాలని, విశ్వాసం నాకు తగిన విధేయత మనము కలిగి క్రీస్తు సారూప్యములోనికి, సంపూర్ణతలోనికి మనము మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశములు అయి ఉన్నవి. దేవునికి స్తోత్రం. 35వ కీర్తన 35వ కీర్తన 3వ వచనం. ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము, నేనే నీ రక్షణ అని నాతో సెలవేము. దీంట్లో 2 భాగాలు ధ్యానం చేయబోతున్నాము. ఈరోజు మొదటిది, ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నన్ను తరుమువారు, అది ఆయన సమస్య, దావీదు గారి సమస్య. ఆయనను ఎవరు తరుముచున్నారు? భౌతికముగా సౌలు గారు తరుముచున్నారు. సౌలు తరుముచున్నాడు. అసూయతో, ద్వేషముతో చంపాలని తరుముచున్నాడు. ఇది మన జీవితంలో చాలా అరుదైనటువంటి సంఘటనలు. మనల్ని తరుముట, మనల్ని వెంబడించుట, మనల్ని హాని చేయుటకు ప్రయత్నం చేయుట. దావీదు గారిని సౌలు తరిమినట్టు కృత నిబంధనలో యేసుక్రీస్తు వారిని చంపాలని పరిసయ్యులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు వారు కూడా ఆయనను తరుముచున్నారు. మరియు దావీదు గారి జీవితంలో తన సొంత కుమారుడైనటువంటి అబ్షాలోము తరుముట, వెళ్ళగొట్టుట, దూషించుట, మా దగ్గర వద్దు, నీ పరిపాలన వద్దు, మేము చేసుకొనగలము అని తరుముట. దావీదు గారు, నన్ను అనేక పరిస్థితులలో ప్రజలు తరుముచున్నారు, కాబట్టి ఈటె దూసి నీవు నాకు సహాయం చేయుము అంటే, ఇంకొక మాటలో నువ్వే వారి నుండి నన్ను రక్షించగలవాడవు, నా తరపున యుద్ధము చేయగలవాడవు. దావీదు గారిని తరుముట. మరియు అబ్షాలోము తరిమినప్పుడు, ఆయన అరణ్యంలోనికి పోయినప్పుడు కూడా కొంతమంది శత్రువులు ఆయనను చంపాలని ఆయనను తరుముట, ఇబ్బంది పెట్టుట. మరియు నాబాలు అనేటువంటి వ్యక్తి కూడా దావీదు గారు అవసరంలో ఉన్నప్పుడు ఎదిరించుట, దగ్గరికి రానియకుండుట, తరుముట. ఈ పరిస్థితులు ఒక్కొక్కసారి భౌతికంగా మనకు ఎవరో తరుముచున్నట్టు, మనము భయపడి పారిపోతున్నటువంటి సందర్భాలు ఎన్నో. మనల్ని ఎవరో తరుముచున్నారు, పట్టుకోవాలని, చంపాలని, ఇబ్బంది పెట్టాలని. ఒక్కొక్కసారి కొన్ని రకాలైనటువంటి తలంపులు. కొంతమంది అంటుంటారు, ఐఎమ్ హాంటెడ్ బై ద ఈవిల్ థాట్స్. హాంటెడ్ అంటే చంపడానికి పరిగెత్తి వచ్చేవారు. ఐఎమ్ హాంటెడ్ బై ఈవిల్ థాట్స్. చెడ్డ తలంపులు నన్ను తరుముతున్నాయి అని. అప్పుడు మనకు కావలసినటువంటిది
ఆయన సహాయము. ఈట దూసి నన్ను కాపాడుము. ఇక ఇశ్రాయేలీయులు అనేక మార్లు శత్రువుల ద్వారా తరమబడ్డారు. మరి ముఖ్యంగా నిర్గమకాండము 14వ అధ్యాయములో ఐగుప్తు సైన్యము తరుముచున్నారు, పట్టుకొనవలనని, చంపవలనని వారు తరుముచున్నారు. అప్పుడు దేవుని చేతిలో ఉన్నటువంటి ఆయుధము మేఘ స్తంభములు, అగ్ని స్తంభములు, అవి సహాయమునకై వచ్చును. దేవునికి స్తోత్రం. అందుకని దావీదు గారు, నన్ను తరుము వారిని అందరి నుండి దేవుడు నన్ను రక్షించను అన్నమాట. దేవునికి స్తోత్రం. అసలు అది ఊహించుకుంటే, అది అనుభవించినటువంటి వారికే తెలుస్తుంది. కొంతమందికి మనము భయపడి భయపడి జీవిస్తూ ఉంటాము. మనల్ని తరుముతుంటారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మనల్ని పట్టుకోనవలనని ప్రయత్నం చేస్తూ ఉంటారు. తరుముట అంటే కేవలము పరిగెత్తేటటువంటి చిత్రము మాత్రమే కాదు. ఎప్పుడూ మన మీద ఒక ఈవిల్ చూపు లేదా హాని చేయాలన్నటువంటి తలంపు, మన గురించి చెడుగా ఇతరుల దగ్గర మాట్లాడుట, అది కూడా ఒక తరుముటనే. అది కూడా ఒకటి తరుముటనే. కానీ ఈరోజు మనకున్నటువంటి ధైర్యము, పరిష్కారం ఏంటయ్యా అంటే, దేవుడు ఈటె దూసి ఈ తరుము వారి నుండి మనల్ని విడిపించును. దేవునికి స్తోత్రం. తరిమే వారి నుండి దేవుడు విడిపించును. లూకాసు వార్త 22వ అధ్యాయములో 31, 32 వచనాలలో, లూకాసు వార్త 22వ అధ్యాయము 31, 32 వచనాలు. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. అది యేసుక్రీస్తే చూడగలిగాడు. యేసుక్రీస్తు చూడగలిగాడు. వీళ్ళకేం అర్థమవుతలేదు, మామూలుగానే జీవిస్తున్నారు. ఆ అదృశ్య లోకములో, అంధకార శక్తుల యొక్క రాజ్యములో జరుగుచున్న క్రియలను చూడగలిగిన యేసుక్రీస్తు ఆ అపవాది యొక్క ప్రణాళిక, వాళ్ళొక ప్రణాళిక వేసుకున్నారు. అపవాది ప్రణాళికను వేసి, అపవాది ప్రణాళికలు ఏం వేశారంటే, ఈ శిష్యులందరినీ కూడా చంపేసేయాలి. ఎట్లా చనిపోతారు ఎప్పుడో ఒక దగ్గర, అది కాదు పాయింట్. దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చబడక మునుపు చంపేసేయాలి. సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను, గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ఒకవేళ అది చేసినప్పుడు, అది తరిమినప్పుడు నీ నమ్మిక పోతుందేమో, వెనుదిరిగిపోతావేమో, కాబట్టి నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. తరుముట. ఇక మనకు బాగా సుపరిచితమైనటువంటి వాక్యము, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యము. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని
వెదకుచూ తిరుగుచున్నాడు, తరుముచున్నాడు. ఇది ఇప్పుడు సత్యం, అది ఇప్పుడు అదే సత్యము. నాలో అపవాది వస్తే నేను ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్న తలంపులు. నేను ఎవరిని విశ్వాసంలోంచి బలహీనపరచాలా, నా ప్రయత్నాలు. ఎవరిని సత్యము నుండి దూరపరచాలా అని నా ప్రయత్నాలు. అంటే ఇప్పుడు నేను ఎవరిని? అపవాదిని. అపవాది పని ఏంటంటే తరుముట, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. మనల్ని తరిమేవారు అనేకులు, మనల్ని తరిమేవారు అనేకులు. రండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. అపవాది క్రిందికి పడవేయబడిన తరువాత వాని యొక్క పని చూడండి. 9వ వచనం నుండి, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయనకు ఇసుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. దేవుని ఒక ఆయుధం ఏంటంటే, మరి తరుము వారి నుండి మనం ఎట్లా రక్షించబడాలి? తరుము వారి నుండి, దాని నుండి చెడ్డ తలంపులు మనల్ని తరుముతుంటాయి. ఎక్కడ? తలంపుల ద్వారా పాపము చేపించాలని, మాటల ద్వారా పాపము చేయించాలని, మరి అపవాది ద్వారా పాపంలో పడిపోవాలని. మరి ఆయుధం ఏంటి? 11వ వచనం, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. గొర్రెపిల్ల రక్తము ఏంటో వారికి తెలుసు. ఎట్లా తెలుసు? వాళ్ళ పాపాలు దానితోనే కదా కడుక్కున్నది. కడిగిన తర్వాత వాళ్ళు సాక్ష్యము చెప్పారు, అవును మేమే క్రీస్తు నమ్ముకున్న వాళ్ళము, మేమే యేసు రక్తంలో కడగబడిన వారము. ఈ మాట మొదటి శతాబ్దంలో చెప్పడానికి చాలా ప్రమాదము. ఇంతకుముందు మనం ప్రార్థించినట్టు ప్రస్తుతము నూతన బబులోను రాజ్యము కట్టబడుటలో సువార్తన్నా, సాక్ష్యమన్నా, క్రీస్తు అన్నా అంగీకరింపనటువంటి స్థితిలో ఉన్నాము. మరి ఆ విధంగా అపవాది తరుముచున్నాడు. గొర్రెపిల్ల రక్తంను బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించి ఉన్నారు. ఇంకా చూడండి 12వ వచనంలో, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చుచున్నాడు. బహు క్రోధము గలవాడై మీ యొద్దకు వచ్చుచున్నాడు. తెలుసుకొని బహు క్రోధం గలవాడు మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. 13వ వచనంలో, ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండట చూచి
ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. ఇంకా చివరి వచనంలో చూడండి. అందుచేత ఘట సర్పం ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. తరుముట, యుద్ధము చేయుట, మనతో యుద్ధము చేయుట. ఎవరితో? యేసు దేవుని ఆజ్ఞలను గైకొని యేసుని గూర్చి సాక్ష్యమిచ్చుచున్న వారితో సమస్య అపవాదికి. దేవుని ఆజ్ఞలు గైకొనకుండా క్రీస్తుని గురించి సాక్ష్యము ఇవ్వకుండా ఉన్న వారికి అపవాది ద్వారా ఏ ఇబ్బంది లేదు. ఎవరు కూడా ఏం తరమరు. వారు చాలా సంతోషంగా ఉంటారు. అది ప్రకటన గ్రంథంలోనే ఉంటుంది. 13వ అధ్యాయంలో ఇంకొకరు తరుముతారు. 13వ అధ్యాయములో ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము క్రూర మృగము యొక్క సహకారి అయినటువంటి అబద్ధ ప్రవక్త 11వ వచనము. ప్రకటన 13వ అధ్యాయము 11వ వచనము. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించుచున్న వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది, తరుముచున్నది. ఏం బలవంతం చేస్తుంది? క్రూర మృగమునకు చేయబడిన ప్రతిమకు మీరు నమస్కారము చేయండి. ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లని బలవంతము చేయుచున్నది. శత్రువు వెంబడిస్తున్నాడు. పద్నాలుగో వచనంలో కత్తి దెబ్బతినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. ఏంటి తరుముట, వెంబడించుట? నువ్వు ఈ మృగానికి, ఈ మృగ ప్రతిమకు మొక్కకపోతే హతము చేస్తాము. ఇంకొకటి వెంబడించుట ఏంటి? 16వ వచనంలో ప్రకటన 13:16లో కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేత మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది, వెంబడించుచున్నది, తరుముచున్నది. ముద్ర వేసుకోండి, నమస్కారం చేయండి. ఈ ప్రతిమకు, ఈ క్రూర మృగానికి నమస్కారం చేయండి మరియు ముద్ర వేసుకో. ప్రజలు ఈజీగా వేసుకుంటారు. ఈజీగా అంటే ఈజీగా వేసుకుంటారు. ఎందుకంటే ఎక్కడ రాయబడినటువంటి మాట, ఈ అబద్ధ ప్రవక్త అద్భుతాలు చేస్తాడు, ఆకాశం నుండి అగ్నిని కురిపిస్తాడు, జీవము లేని ప్రతిమలతో మాట్లాడిస్తాడు. అదే కదా అక్కడ రాయబడింది. ఒక రాయితో లేదా ఒక బంగారుతో ఒక మనిషిని తయారు చేస్తాడు. ఇక్కడ అబద్ధ ప్రవక్త నిలబడి నువ్వు మాట్లాడు
అంటే మాట్లాడతాడు. ప్రతిమనే, రాయే, లేదా బంగారుతో చేయబడిందే. ఇది చూస్తున్నటువంటి ప్రజలకు ఇంకా ఇంతకన్నా ప్రత్యక్షమైనటువంటి దైవం ఎవరున్నారు అని నమ్మేస్తారు. ఆ విధముగా అపవాది నమ్మకపోతే బలవంతము చేస్తారు. బలవంతం చేస్తారు. గనుక అపవాది ఎవరిని మృంగుదునని గర్జించే సింహం వలె తిరుగుచున్నాడు. మరి ఇంతగా మనం తరమబడుచున్నాము. మనకున్నటువంటి ఆయుధము యెహోవా నీ కత్తి దూసి, నీ ఈటె దూసి నన్ను తరుము వారి నుండి నన్ను రక్షించును. ఇది మన అనుదిన ప్రార్థన అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. అనుదిన ప్రార్థన, దేవా నన్ను తరుము వారి నుండి నువ్వే నన్ను రక్షించు. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి మనల్ని నడిపించునుగా. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, నిజంగా మేము జీవిస్తున్నటువంటి కాలంలో చాలా ప్రమాదకరమైనటువంటి కాలములు అనేకులు నాయన మమ్మల్ని తరుముచున్నారు. ఈట దూసి నాయన మమ్మల్ని కాపాడగలిగినటువంటి వాడు నువ్వే అని మా జీవితాలను మీకు అప్పగిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.